గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. అమరావతి ప్రాంతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక స్పెషల్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినాయి. ఆల్రెడీ దీని మీద చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అమరావతిలో ఏ విధంగా నిర్మించబోతున్నారనే దానికి సంబంధించి, అలానే హైదరాబాద్లో సర్వీసెస్ ఇస్తున్నటువంటి ఆసుపత్రితో పోల్చి చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది అమరావతిలో నిర్మించబోతున్నటువంటి డిజైన్. ఇక నందమూరి బాలకృష్ణ దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ భూమి పూజ కార్యక్రమాల్లో కూడా ఆయన కేంద్ర మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఇక్కడ అమరావతిలో సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే 15 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. మరొక 10 ఎకరాల ఎక్స్టెన్షన్ కూడా అడుగుతున్నారు. సో దాని మీద ఇంకా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాలకృష్ణే స్వయంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 సంవత్సరాల కాలాన్ని సమయంగా పెట్టుకున్నారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయడం ద్వారా ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ఆశిస్తున్నారు. సుమారు 1000 పడకల ఆసుపత్రిగా దీన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దబోతున్నారు. 3 దశల్లో దీన్ని డెవలప్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో తీసుకునేటువంటి నిర్ణయంలో కనీసం 500 పడకల ఆసుపత్రిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అలానే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విభాగాలు కూడా అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఒక వరప్రదాయనిగా మారాలి అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రస్ట్ చైర్మన్గా బాలకృష్ణ పదే పదే చెప్తూ వచ్చారు. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆయన అమరావతిలో భూమి పూజ చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ప్రభుత్వం మారిపోవడం, 2019లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ నిర్మాణ ప్రక్రియ, అసలు అమరావతి ప్రక్రియ వెనక్కిపోయింది. కాబట్టి ఎక్కడా కూడా ఏ ముందడుగు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఈ స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ టవర్లని తొలగించాలనేటువంటి విజ్ఞప్తి ఆయన చేసిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు దాన్ని సమీక్షించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ టవర్లని కూడా అండర్ గ్రౌండ్ లైన్స్ కింద మార్చేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 1700 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా దాదాపు 1000 ఎకరాల భూములు అదనంగా ప్రభుత్వానికి కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం ల్యాండ్ అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేవనుకున్న తర్వాత భూమి పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. 2 ఏళ్లలో ఇక్కడ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి, క్యాన్సర్ పరిశోధనలకు సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ని, హాస్పిటల్ని చూసేటువంటి అవకాశం అమరావతి వాసులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కలగబోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.